హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఆన్ స్వింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే రెండు ఒక రకం ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం సేఫ్టీ బెల్ట్ లాగా యూజ్ చేస్తాం కదా, వాటిని మేము స్వింగ్ లాగా అయితే తయారు చేసినాం. అలాగే మధ్యలో కొంచెం క్రేజీ ఉండాలని చెప్పేసి మన చైర్ని అయితే యాజ్ ఏ స్వింగ్ లాగా అయితే తయారు చేసినాం అనమాట. సో ముగ్గురిట్లలో ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా కావాలంటే ఇదే కావాలంటారు, ఎందుకంటే దీనికి కంఫర్ట్నెస్ అలా ఉంటుంది. అవి వచ్చేసి నార్మల్గా కాళ్ళు వేసి సపోర్ట్ ఇక్కడ తీసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రోజు ఓవర్ నైట్ మొత్తం మేము వీటిపైనే గడపబోతున్నాం. సో ఈ సర్వైవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మాతోడు అవుతుందా లేకపోతే మధ్యలోనే క్విట్ అవుతామని చెప్పేసి మాకైతే ఐడియా లేదు. అందరి డౌట్ కూరగాయల మీదే ఉంది, క్విట్ అవుతాడేమని చెప్పేసి. చూద్దాం, మాక్సిమం మార్నింగ్ వరకు అయితే కవర్ అయినా ఇద్దాం. మనం ఒక దగ్గర ఉన్నామంటే ఫన్ చేసుకుంటేనే ఎట్లయినా సరే వెళ్ళదీస్తాం, మాకేం టెన్షన్ లేదు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎప్పటిలాగానే పెద్ద నుంచి చిన్న అన్నట్టుగా నేను పెద్దని కాబట్టి నాకు చీర అయితే ఇచ్చేసి వీళ్ళిద్దరు ఇట్లా అది ఏ కావాలో తీసుకుంటాను. పెద్ద నేను పెద్ద ఒక గంట పొడుగు ఏంది ఏటో ఎక్కుతా ఉన్నాడు గిరాల్లో అయితే ఫస్ట్ ఉరుకుతాడు. సో ఇప్పుడు ఏ చైర్ ఎవరికి అంటే చైర్ కోసమే ఇప్పుడు యుద్ధం అయితే జరుగుతుంది కాబట్టి చైర్ ఎవరికి రావాలో డిసైడ్ అయిపోతే మిగిలిన ఇద్దరు ఆ సైడ్ వాటికి వెళ్ళిపోతారు. ఓకే ఓకే ఏషాయి ఇంకేంది రాసినవా చిట్టీలు పేపరా జింగిడిగా గాడేసేసినావు. ఒరే డింపే ఏది కావాలరా నీకు? ఇదే కావాలరా? 8,000 రా, ఇది 600 అవి తీసుకో మంచిగా. 600 తీసుకో, అందరికి ఇదే కావాలి, నాకు కూడా ఇదే కావాలి. అరే కూర ఒకవేళ భయం మిసిలా డింపియానికి ఇది వెళ్ళిపోయింది అనుకో, ఆ రెండిట్లలో మనం ఇది బాగా హైట్ ఉంది. నువ్వు కింద పడ్డాగానే ఎగురుతావు మంచిగా. ఫస్ట్ నేను తీసుకున్నా, తర్వాత మీ ఇద్దరు తీసుకోండి. ఓపెన్ చేసిన నేను కూడా చూసిన తేని ఇంత ముందులే కే నేను అందుకుంటా. చైర్ రావాలి. నువ్వే కొట్టుకుంటా 5 కొబ్బరికాయలు కొట్టుకుంటాడట. అరే నీ అబ్బా 5 కొబ్బరికాయలు 5 కొబ్బరికాయలు కొట్టే వాళ్ళ కోడి తేవచ్చు మంచి కూరలు ఎగ్జిట్ అయిపోతాడు. నువ్వు కోడి తెస్తా అంటే దీనికి ఇప్పుడు మనం ఇద్దరం వేసుకోవచ్చు. మరి ఇగో ఫస్ట్ నువ్వు తీసుకో, సెకండ్ నేను తీసుకో, థర్డ్ మీరు కొట్టుకొని రావు. ఫస్ట్ నేను తీసుకుంటా. 2 పట్టుకున్నాను అనుకో క్యాన్సిల్ లేదు చూపు. మరి ఒకటే తీసుకో. నువ్వైతే ఏమొచ్చిందేమో ఏం లగ్జరీ చే నార్మల్ వచ్చిందా ఏదిరా జింగిడిగా అందరు ఎక్కురు. నాకు అవైతే బెల్ట్ లో అప్తాయి కానీ మరి ఇది ఇప్పుడు లగ్జరీ ఇది లగ్జరీ ఐటమ్స్ ఇలానే ఉన్నాయి. ఇలానే పెట్టినాం. ఇది పెద్ద ఉంది బ్యాగ్, పెద్ద ఉంటుంది కానీ పెద్ద ఉన్న పెద్దది, పెద్ద ఉన్న పెద్దది కాదు. లగ్జరీ ఐటమ్స్ పెద్ద బ్యాగ్ లో పెట్టినాం. అదదు నేను పెట్టినా మీద ఎక్కిన. ఇప్పుడైతే ఉయ్యాలు ఎక్కుతున్నాం. ఇప్పటి నుంచి రేపు పొద్దుగాడ దాకా పురస్తూ. అరే మనం రగ్గులెట్లా కప్పుకున్నారా? కిందనే ఉన్నాయి. అది కూర మొత్తం రాసేయి అంతే. నీకు అవసరం లేదు కదా. పక్క నీ రగ్గు తెచ్చుకోండి, మరి నేను కప్పుకుంటా. ఏంటైనా కప్పుకుంటా. పక్క యాక్టింగ్ చేస్తారు మెల్లగా. నేను ఎక్కడాక యాక్టింగ్ చేసి నేను ఎక్కినాక టాటర్ ఎక్కడ ఎక్కుతారు దొంగ. అందుకే నేను ఎక్కా. ఇప్పుడు మీరు ఇద్దరు ఎక్కాక ఎక్కుతా. సెడి చేసుకుంటా. అబ్బా సూపర్. ఏటో వదిరా ఇది యాక్టింగ్ బస్సు చేస్తే నన్ను అయితే వెళ్ళలేదు ఆవిడ ఎక్కాక. జింగిడిగా లాడుతుందా? అలా ఎట్లా కూర్చుంటావు? గణపతి అరే అవా పేరా ట్రై చేద్దాం. పడు అవా అప్ప సాయి ఏం చేసుకోలేగా. గిట్ట ఆయిల్ వేసుకున్నా కాలేడు పెట్టాలి.
నా కాలేడే లేస్తాను అలా లేబా నీకు ఆయనతో పెట్టుడే ఎక్కువ అవ్వ అప్ప అనేది గిట్ల పెట్టరు ఇళ్ళకెళ్ళి పెట్టరు ఇట్లా పెట్టరు అప్ప నువ్వు కూడా గిందికే నమ్మిలేదు అందుకే గట్టిగా పట్టుకున్నా నేను వీళ్ళు ఎవడు ట్రాక్టర్ కమాన్ అరే ఇక్కడ వాడతాడు కావచ్చు యొక్క పడితే జింగిరి కాదు టైర్ 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 ఎక్కడ ఎక్కడ అదేటో ఉన్నదా కరెక్ట్ సెట్ కాలేదు థ్యాంక్ యూ తాడే ఇలా తిరుగుతున్నా పడపడ అంటున్నారు జింగిడి లగ్జరానికి అన్న లగ్జరానికి ఇది కరెక్ట్ కాదే అన్నా ఇది కరెక్ట్ కాదే అమ్మయ్య సెట్ ఒకటి సో మొత్తం ఇదేంట్రా ఇది? దిగిడి గిట్లా పట్టుకోద్దా ఇది పడితే భయ ఇరుగుతుంది పడతాం అందరం పడతాం దగ్గర దగ్గర మాకు అదట పట్టింది సెటప్ సెట్ చేసుకోనికి ఇక వీనికి ఎక్కేనికి ఎంత టైం పట్టిందో ఇద్దరం ఎక్కడికి అంత టైం పట్టింది నేను తొందరగా దిగిడిగా సరే నేను దయపిస్తే పాత తాడాది సో ఇప్పుడైతే ఇక మెల్లమెల్ల చీకటి కూడా స్టార్ట్ అయిపోయింది ఏదేమైనా భలే ఫన్ వస్తుంది ఈ లగ్జరీ కూడా లగ్జరీ అని చెప్పేసి చేరెక్కిన కానీ డింబ్రీ అయిపోయినాడు అవే మంచిగా ఉన్నాయి ఇంకా కానీ రాత్రి నీకు మంచి కంఫర్ట్ ఉంటుంది పండడానికి పండుకోనికి ఆరామ్ సెట్లో పండుకోవచ్చు మంచిగా సో ఇప్పుడైతే ఈ నైట్ సర్వైవ్ అవ్వడానికి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి కూరగాయలు చూపిస్తాడు చూపిరా లగ్జరీ ఐటమ్స్ ఇవి నేనే పెట్టుకున్నా అంటే నేనే సెట్ చేసిన సామాన్ ఓకే ఒక వాటర్ బాటిల్ ఉన్నది అంతేనా ఇవి వద్దా ఇక ఉన్నాయి ఆగు ఏంటిరా నువ్వులే ఆరా అవి రెవిడి రబిడి చిన్నప్పుడు బాగా తింటుండే రెవిడి ఇట్లా పెద్ద వస్తుండే నేను నిజంగా చెప్తున్నా నేను అసలు నాకు రాలేదు అనుకుంటున్నావు రాలేవు పక్క వస్తే రాలేవు వస్తే ఒత్తిచ్చడం నువ్వు కూడా ఇవ్వాలి ఒకటి ఇంకా ఐటమ్స్ అయితే మనకు వచ్చింది ఇగో అరే ఆయన డ్రైవ్ పోయిందిరా అబ్బా పలాలు మొత్తం ఇదేనా ఇట్లా కొడతాను సరే పేస్ గుదితిప్పుడు ఇట్లా ఇప్పటికైతే ఇంకా నా సామాన్ ఇప్పలేదు మెల్లగా నిప్తిగా ఒకటి వచ్చేసి పాప్కార్న్, రెండోది ఈ పేపర్ బోర్డ్ ఏదో వచ్చింది మ్యాంగో జ్యూస్, మూడోది బాదాం మిల్క్. అంతేనారా ఊరిని అన్ని తాగేటివి వచ్చినాయి. పాప్కార్న్ ఒకటే తినేది వచ్చింది. అది కాకుండా 1 లీటర్ వాటర్ అయితే వచ్చినాయి. ఇంకొకటి స్పెషల్ ఐటమ్ ఉంది మన దగ్గర,
ఒకటి ఇరా ఇది నేనే దింపేస్తాను. That was legitness. Yeah, it was. కుస్తది కుస్తది అటు వారెత్తాడు పారే ఇటు సైడ్ అటు వారెత్తా పారే పారే చారుకుంది. లోపల వేసేస్తుంది ఇక ఇప్పుడైతే ఫస్ట్ బాదం పాలు అయితే వేసేస్తుంది ఇక నేటి ఇసురేతా నీకు ఎందుకు పట్టుకున్నారు నన్ను ఇడిసబెట్ట నేను ఎత్తుకపోయాను కాబట్టి నేను ఎత్తుకొని చిన్న నీది ఇంకోటి ఉన్నది బాగు లే ఏమున్నది ఇత్తా కొద్దిగా తాగిత్తా ఇట్లా అటు వారెత్తా మరి పారెన్న వారెత్తా కానీ ఇప్పుడు 3 ఐటమ్స్ 4 ఐటమ్లు వచ్చినాయి. 4 ఈటలకి ఒకటి చాలా ముద్దలు ఎత్తుకదీకింది దొంగ బస్తి దొంగ. నా 2 ఎత్తుకపోయిన మన అన్న ఎత్తుకవేరు అది నీయే కదరా ముద్దలు నాయే మరి వాడు ఎట్లా తింటున్నావు మూడోది దొంగతనం చేసిన సొమ్ము ఎప్పుడు నిర్వహణ మరి పొద్దుగాల వరకు బయలు పెడుతుంది. ఏరా లగ్జరీ ఎలా ఉంది బాగుంది. నన్ను ఇటు సైడ్ ఒకసారి ఏ గిన్నె చూడు మీరు ఎట్లున్నాడు ఇగో పక్క పని తీరా వీని ఇట్లా పక్క పని చూడు లగ్జరీ అన్నారు. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. ఫస్ట్ ఉన్నంత జోష్ అయితే ఇప్పుడు లేదు, మొత్తం చల్లవడం. ఇక్కడ మాది మేము బాడీ ఏదో హ్యాంగ్ చేసినట్టున్నది. ఇది ఓవర్ సర్వైవింగ్ లేదు, ఏదో టార్చర్ చేయడానికి నేను వేయాలనుకుంటే ఏ గిట్టిన ఏమన్నా పెట్టి పెట్టాలేదన్న రివెంజ్ ఛాలెంజ్ కోసం కాదు ఇట్లా దీనిలో తలకాయ కింద కాలు మీద పెట్టాలి. గిట్టుంటేనే చాలా అవుతుంది ఇంకా తలకాయ కింది కడ. వాళ్ళకేమో ఇల్లు ఇబ్బంది అవుతుంది, నాకేమో మొత్తం ముంగోటి ఇట్లా మనం ముంగిసి ఉంటుంది. మరి ముంగటి కింద కొంత వెనక జరుగు. వెనక కాదు మొత్తం ఇది ఇటే పడ్డది, నేను మొత్తం వెనక ఉన్నా. వీనికి అదుడికి ఇంతమంది తాడదైపోయింది పడపడపడా అన్నది. వీడు ఒక కొనకుండా ఇది వరకు అయిపోవచ్చు, మధ్యలో పట్టిన అటు బరాబర్ ఉన్నది అంతే. మరి ఆ కుర్చీ ముంగడి పడుతుంది ఇట్లా లగ్జరీ. గిది గిది ముంగిసోస్తే మొఖం మీద ఇస్తాడు నీళ్ళు. అప్పుడు నువ్వు కొన్ని ఇత్త ఆగు, కింద పోతే ఇద్దరు పోతే కింద పోతే ఆగు. వెయిట్ ఆగా పట్టుకునేందుకు ఈయనగా చేయబట్టు కొన్ని పోతా మా ఇలా కూస్తావా అయిందా మంచిగా 2 చేలు పెట్టు చాలా పోతా. నేను అది అదే నోరంతా ఖరాబ్ అయిందా జింగిడి వాడు చాలా బాంపాలు కాదు నీకు జింగిడి కింద పోయినాయి గంతే. దీని మీద కూర్చొని బోర్ అవడం తప్ప ఏం లేదు. ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. మా దగ్గర 3 బాల్ ఉన్నాయి, నా తడ 3 ఇంతడ 3 అంతడ 3 బకెట్లు వేయాలి 3. ఓకే, ఎవడైతే వేయలేదో వాడిని 5 చుట్లు దింపుతాం. ఓకే, దింపుడే నువ్వు వాన్ దింపు, ఒకవేళ వాడతే వేసే ఇంకేంది లేట్ అయింది. ముగ్గురం ఒకటేసారి వేద్దాం. అది దింపారు ధైర్యం చేసింది. అయిపోయా ఇంకోటి అరే మంచిగా వేసిండు బక్కడు వస్తుంది, వాడు వేసిండు స్టార్ట్ చేసిండు. కమాన్ అయిపోయినా సేఫ్. ఇది బకెట్ కూడా తాకదురా. అరే మంచిగా వేసిర్రు, దాని వాడి జంప్ అయినా ఏం కాదు. ఆగాలి, మీరు ఆగింది కాబట్టి ఇప్పుడు ఇక అట్లా చేస్తారు. కానీ కెమెరా కొడుతుడు
పడ్డది. నా అందం లోడు బావయ్యో. ఇంకొకటి ఉంది, ఇది వేసినా అనుకో మీ ఇద్దరు దింపుతా. ఒకటి ఎక్కువ పడ్డందుకు ఏదైనా ఒకటి ఉండాలిగా. ఒకటి ఎక్కువ పడ్డందుకు ఏదైనా ఒకటి ఉంటుంది. ఒకటి ఎక్కువ పడదు, నీ అంతా నువ్వే తిరుగు. సరే అది పడ్డట్టే వేసింది మరి చూసినావా. ఏదేమైనా ఈ మ్యాచ్ వచ్చేసి డ్రా అయింది, మనిషికి ఒకటి పడ్డది కాబట్టి ఎవరి వాళ్ళ మనిషికి 2 సుట్లు అయితే తిరుగుతున్నాం ఇక. కమన్ తిరుగురా. చాలు అందరం కలిసినా ఎందుకు తిరుగుతాం? తిరగాలి, నేను తిరిగినా ముందు ఇప్పుడు చెప్పలేగా. వాడు తిరిగిండు, వాడు కూడా తిరిగిండు. అరే వీడు తిరుగుతలేరా కుర్రాడు. నన్ను ఇడిసబెట్టా అటు తిరుగు, నేను తిరుగుతుంది. మలాడు చలి పెడుతుంది, ఓ రోజు పెడుతుంది, ఓ రోజు పెడతలేదు. పోయి ఈ ఛాలెంజ్ ఎత్తున్నప్పుడే పెట్టరనా. ఘోరంగా పెడుతుంది. పొద్దుగా ఆడదాకా ఎట్టినో ఏమో కష్టమే అనిపిస్తుంది. కాళ్ళు ఒక్క పీక్తున్నాయి, ఘోరంగా ఉన్నది. వీడు ఎంజాయ్ చేస్తుండే. కూర్చోచ్చుడేమో ఈయనకి వచ్చినా కానీ అది ఉపయోగం లేదన్న. ఆయన గుసొత్తలేదు, వెరైటీగా ఉన్నది. అది నాకు వచ్చిన అయిపో. నా దగ్గర అయితే పేపర్ బోట్ ఉన్నది, అందరి దగ్గర అదే ఉన్నది. అజ్జయ్ ఎట్లా వెళ్ళాలరా, నేను బ్యాలకి వెళ్ళి జేబులో పెట్టుకున్నా వీడు నొక్కేస్తారని. ఇది వెళ్ళేటట్టు లేదు ఇప్పుడు. నీ తడ కూడా ఉందిగా, అందరి దగ్గర ఉంది పేపర్ బోట్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది రే. నా దగ్గర వచ్చేసి ఏంద్రా ఇది అమెర్సా మ్యాంగోనే ఏదో ఉన్నది, మ్యాంగో ఫ్లేవర్. నీదేంటిరా జాంగ్రీ? మ్యాంగోనే ఉంది నాది కూడా. అసలు నీకు ఉందా? ఉన్నదా? కుకుంబర్ కాదు, ఏదో ఉన్నదా అన్న. కుకుంబర్ అంటే ఏంటిది? అది లీచీరా. లచ్చి కాదురా, లీచీరా. జింగ్రీగా గుత్తులు కాలుతుంది. మన సేమ్ అలాగే వాళ్ళ చెట్లు ఎక్కువ. 2 గుత్తులు ఉన్నాయి. అరే ఇది వాసన ఒకసారి మంచిగా అందుకే అత్యాశ పడద్దు, గచ్చ ఉంటుంది. చికిడి 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 గుర్రం బాగా దొడ్డేది. చాలా రోజులే ఉరికిపోయాక అవి ఎవరో కాలు ఒత్తుకపోతుంది. నేనా కావాల్సిన ఒత్తుతుంది ఇంకా. నువ్వు జర్రసేపు కాలు ఇట్లా పెడుతున్నా, దెబ్బలు ఒత్తిస్తున్నాడు. సో ఇప్పుడైతే ఇంకొక చిన్న గేమ్ తోడు అయితే మేము ముందుకు వచ్చేసినాం. అదేంటిదంటే మా ముగ్గురికి ఇట్లా ఉండి టైం పాస్ అయితే లేదు, చూస్తా ఉన్నారు కావచ్చు. పొడుపు కథలు అడతా ఆన్సర్లు చెప్పుర్రా. మా వాళ్ళు ఆన్సర్ చెప్తారు, ఆ లోపల మీరు గెస్ చేస్తే కామెంట్ చేసేయండి మీరు కూడా. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా వేరే ఆన్సర్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయరు, ఓకేనా? ఇలా ఎలాంటి విజేత లేదు, మొత్తం ఫ్రెండ్లీ మ్యాచ్. ఓకే చెప్పనీకి ట్రై చేయరు కాకపోతే. అరే బ్యాగులు తీసారు, ఎట్లా మాల్ అయిపోయింది, ఏం లేదు ఇలా. ఓన్లీ వాటర్ బాటిల్. అరే వాటర్ బాటిల్ ఇరా ఎప్పుడన్నా అవసరం ఉంటే. పొలాల వారే నువ్వు అట్లా ఊపాకు ఊగుతుంది ఇట్లా కట్టె మొత్తం కనబడుతుందా? ఏ జింగిడి అరే మజా కదా. ఒరే చెప్పేది ఇంట్రా, ఇంకా తాడదేగి కట్టె గుండు మీద పడ్డది అనుకో పాటు వేరే ఆప్షన్ ఉండదు. మీకు పడుతుంది, నాకైతే కాలేజ్ పడితే నాకు పడుతుంది, అడిగి పడితే అన్నమే పడుతుంది. అందరికంటే ఐటమ్ ఉన్నాడు అన్న ఫస్ట్ గడి చూడు, నీది డుంబుది ఉన్నది. పొడుపు కథలు అడిగేసామా? ఫస్ట్ క్వశ్చన్, చిక్కిరి చిక్కిరి గుడ్డలు, చింకిరి చింకిరి గుడ్డలు, రత్నాలు లాంటి బిడ్డలు ఏంటిది? అనుకున్నా నువ్వు అదే చెప్తావని. చింకిరి చింకిరి గుడ్డలు, రత్నాలు లాంటి బిడ్డలు. ఒక క్లూ ఇస్తే డింపాడు, ఎంబడే చెప్తాడు అంటాడు. చిక్కిరి చిక్కిరి అంటే మొత్తం అయిపోతాయి లోపల. నువ్వు క్లూ కోసం చూసారు చెప్పేసిండు. రైట్ ఆన్సర్. రెండోది రే, చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా నుండు. పాలు. కొబ్బరి బొండం. ఒకటనా?
అరే చెప్పేస్తాను అంతకు ముందే. ఇగో ఇప్పుడు చెప్పుర్రి. టక్కు నిక్కుల సొక్కు ముక్కు మిడికెక్కు చెవులనందున నిక్కు జారిందంటే పటుక్కు. అద్దమా ఏంటిది? ఇగో టక్కు నిక్కుల సొక్కు ముక్కు మీదకెక్కు అద్దాలు స్పెట్స్. అది చెప్పింది ఇక చెప్పిన 3 క్వశ్చన్లల్లా దింపాడు ఒకటి చెప్పిండు, ఇంకా 2 అడిగితే ఎవడో విన్నర్ తెలుస్తుంది. ఆకాశంలో పాములు చుక్కలు తింటారు, అది నూడిల్స్ కూర వండుకొని తింటారు. పొట్లకాయలు ఏదో ఒకటి వాడు రాయేసి తలిగింది. పొట్లకాయ తినరా? తింటారా? ఆకాశంలో పాములు. నువ్వు నాకు ఇచ్చినా, నువ్వు నాకేమన్నా అవ్విచ్చినావా? ఏంటి ఇట్లా ఏమంటారు, ఇద్దరు కలిపి చెప్తున్నా. నువ్వు ఆకాశంలో ఉంటాయి, కింద ఉంటాయి, మీద ఉంటాయి నాకు చెప్పినా. నాకు చెప్పలేదు. ఏదైతే ఆన్సర్ చెప్పింది లెక్క. ఫస్ట్ 2 వీడియో చెప్పిండు, బ్యాక్ టు బ్యాక్ దింపాడు. ఫస్ట్ 2 చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ ఇక ఇది ఎవడు చెప్తాడు ఓవరాల్ విన్నర్. ఆకు వేసి అన్నం వండితే ఆకు తీసి అన్నం తింటారు. ఏంటిది? ఆకు వేసి అన్నం వండితే తమలపాకు. ఆకు తీసి అన్నం తింటారు. ఒక క్లూ ఇస్తే చెప్పేస్తారు. ఆకు తీసి అన్నం తింటారు. ఏనా? ఆకు తీసి అన్నం వండితే పుదీనా బిర్యానీ. అది కాదు, అది పుదీనాకేసి వండుతాం, బిర్యానీ తీసేసుకొని తింటాం. అది కాదు, అవి కాదు, అది వెరైటీ ఉంటుంది. ఆకేసి వండుతారు కానీ మనం తీసేసుకొని తింటాం. నాకు అసలు నోట్లో అది వేసుకొని వండుతారు కానీ అది తీసేసుకొని తింటాం మనం. కరివేపాకు. కరివేపాకు చెప్పిండు ఫస్ట్. ఆడే చెప్పిండుగా. ఇద్దరు చెప్పారు. నేను చెప్పినా ఏం ప్రైజ్ మనీ లేదురా, ఎందుకు అనుకుంటారా? ప్రెస్టేజ్ ఇష్యూ కాకపోతే. ఏదేమైనా భలే ఉందిరా. గిసుంటే ఒక వీడియో తీస్తామని ఎప్పుడు అనుకోలే. నిజమానా? గాలి వెళ్తామని ఎప్పుడు అనుకోలే. భలే అనిపిస్తుంది. అరే డింపేగో ఈ తాళకి ఇట్లా వంగి మీద స్కైన్ చూడరా, దీన్ని చూడరా ఎట్లా కూరడానికి ఎట్లా చూడరా, మస్తుంది. ఇది ఇట్లే ఉండి మనం గాలికి ఎగిరితే ఇంకా మస్తు ఉండవు. ఇట్లా కూర్చొని ఎగురుకుండా పోతే మస్తు ఉంటది. మధ్యలో బాగా డిస్టర్బెన్సింగ్ ఉన్నాడు ఇట్లా ఊగ రాకుండా. లేకపోతే ఊకే తాగుతుండు. అసలు ఎందుకురా మధ్యలో నేను ఉండాలి బెల్ట్ పాడతా కింద ఎగిరి పడతారు కింద. అన్నెక్కింది దాని మీద ఎక్కింది ఇప్పెత్తున్నది ఇప్పెత్తు నాగా ఎగిరిపోయింది. అది ఒక సైడ్ అయింది. కుసో మంచిగా నువ్వు అట్లే ఉండాలి. ఇప్పుడు ఇక ఇది కూడా పోతుంది. అరే ఇది పోయిందంటే కింద పడతావు. ఇక మెడకు పడుతుంది. తలకే బయట పెట్టుకు ఎందుకైనా పెట్టు ఉండాలి. ఇప్పుడు పొద్దు ఇగో అరే అది కూడా ఇరిగిపోయింది అనుకో. ఇట్లా గిట్లు ఊలాడతారు. గిల్ల ఇరిగిపోయింది మెడలో పడుతుంది, ఈ జబ్బలకు పడుతుంది. ఈ జబ్బలో పడుతుంది. ఏంటిరా డిన్నరా? అబ్బా అరే బాగున్నాయి. చాలా ఉన్నాయి అడిగిరా. పురుగులు ఉరికొస్తున్నాయి రే. ఉల్లిగడ్డ. ఓకే థ్యాంక్ యూ. అదే ఎవరు కలిపిరా? మస్తు కలిపిరా. ఇప్పుడు మాకు డిన్నర్కి ఇవే ప్యాలాలు. దీంట్లో కొత్తిమీర అవి వేసి భలే కలిపిండు మామూలు. ఇవేగా టేస్టీ. ఇక్కడికే కథం ఇక తినుడు లేదు. ఇక అప్పను తినడే ఉండి ఏమేమో తిన్నాడు. ఏం తిన్నారా? తెల్ల ఏంటో తిన్నాడు. అవి బొంగోలు మరి పేలాల ముద్దలు అన్ని తిన్నావు. ఓం పగపుకే పగిని పాగోదరి భగవాసనే. ఫుడ్ వేస్ట్ చేయకు. ఇప్పుడైతే స్లీపింగ్ టైం. ఇట్లనే వండుకోవడానికి అదే ట్రై చేస్తాం. ఇవిడి మీద కూరగా
ఇది నీదా అది రాగి లేదు నాకు కింద పడింది. అబ్బా ఏవో మొత్తం ఇవ్వరదాకానైతే అప్పుడు ఈవినింగ్ టైం నుంచి దగ్గర ఇప్పుడు 10 ఏమో అవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నాం. ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే తిన్నాం, ఇక్కడనే నీళ్ళు తాగినాం, అదొకటి ఇదొకటి అంతా జరిగింది, ఆడుకున్నాం, అది అంతా నడిచింది కదా. ఇప్పుడు నైట్ కూడా దీని మీద వండుకోవాలి. అనుకుంటాం నువ్వు ఉంటావు కానీ మేము ఇట్లా వెనక పడిపోతాం కావచ్చు రాత్రి నిద్రలా. నాకు అసలే బోర్తా నా అసలే బోర్తా అటు ఇటు ఇంకెప్పుడు ఎట్లా పడతావు? కాదు ఒక తాడు దగ్గరికి ఇట్లా కట్టేసుకుంటా అటు ఇటు వాడకు అది బెస్ట్ పని నాకు తెలిసి. ఇట్లా కట్టేసుకొని ఏదో మెడకేసుకుంటాడు దింపారేగో ఏగో చెట్టు. నేను కూడా కప్పుతాను. నీకు అప్పరా అట్లా, నీకు అప్పరా అట్లా. ఎందుకప్పుడు కప్పతుంది చూడు కుర్చీ మీదకి వెళ్ళి తిరగదు నీకు ఇటు. నేను కప్పన్నారు అయితే నేను సన్మానిస్తా ఇట్లా, నీకు సన్మానం చేస్తా ఇట్లదే. బే బే అనదు మరి అమ్మా అది మమ్మీ మమ్మీ ఒరే వచ్చిందనుకో ఎట్లా ఆగిందో ఏర్పడదు. తాడు లోపడి పోయింది, ఊగులాడుతుంది గాలి. భయపడి ఇగో నా కూడా గట్లే ఉంది వచ్చి తాడు కనబడుతుంది, ఏమనబడదు. మీద ఒక తాడు కనబడుతుంది. తాడు వచ్చింది ఊగులాడుతురు అంతే, వెరైటీ ఉంటది. ఘోరంగా ఉంది. నిరవైన తర్వాత ఒక్కసారి అటు పోయినంటే అటు పడతా, ఇట్లా ఇటు పోయినంటే ఇటు పడతా. నువ్వు ఒరగొచ్చు మంచిగా, నీకేం కాదు. డింపియా నేను బెల్ట్ల మీద కూర్చున్నాం కదా, ఈ తొడల దగ్గర బాగా ఉతకపోతుంది. తొడల దగ్గర ఉతకపోయి ఈ పైన పాటు గుంజుతుంది మొత్తం. అది గిదిరా గిడ ముఖాల దగ్గర కూర్చుంది, అర్థమైతే ఉతకపోతే ఇడమ వేయాలి కానీ గిది గుంజుతుంది. రక్తం ఇట్లా ఆపినట్టు అయ్యేసరికి ఇట్లా గుంజుతుంది. మంచిగా కూర్చున్నావుగా. దగ్గర దగ్గర ఏమైతుంది? కుర్చీలో కూర్చున్నట్టే కానీ లగ్జర్ అన్నారు కదా. ఇదంతా ఇగో ఈ పక్క దీని మీదే వేటు మొత్తం ఇవన్నీ కాయలు కాసినట్టు కాసినాయి, మొత్తం ఘోరం నొత్తున్నాయి జబ్బలు రెండు. మా కింద పెట్టి పడ్డా, నీకు మీద పెట్టి పడ్డా అంతే తేడా. ఏం కాదు, నీకు మెడగొడ్డా ఏం కాదు. నువ్వు నిద్రపోయినా పడవురా, నీకు బెనిఫిట్ ఉన్నది. ఇట్లా వండుకున్నా కుర్చీలో ఒక్క నిద్రపోయినట్టే, నీకేముంది మంచిగా. అయితేలా దిగుతున్నా, కాలు ఘోరంగా నొత్తున్నాయి, తొడలు ఒక్క పీక్తున్నాయి మొత్తం. అన్నా వంశీ లేవు ఏంద్రా ఘోరంగా ఉంది, ఒత్తుకోబోతున్నాయి. నాకు అతను అయితలేదు. అప్పటి నుంచే ఒక్క పడుతున్నా, దిగుదాం అనిపిస్తుంది. నిద్రేం పడతలేదురా, నిద్ర పడతలేదు, కాళ్ళు నొత్తున్నాయి నిద్ర కంటే. నాకు డేంజర్ వస్తుంది నిద్ర, కళ్ళు నొస్తుంది, మళ్ళీ తెరుతున్నా. ఏమైందిరా దిగుతున్నావా? దిగుతున్నా, కాళ్ళు నొత్తున్నాయి. పొద్దుగాడ దాకా ఉంటే అయిపోతుంది ఇక. అబ్బో అయితలేదు. సో డింపేడ్ అయితే మాక్సిమం ట్రై చేసాడు గాయస్. నువ్వు కిటైనట్టే ఇక. సరే గిలా నొత్తున్నాయి మొత్తం. ఇంతసేపు ఉండి వేస్ట్ అయిపోయింది కదా. అరే కూర మనమని ఉండాలి పొద్దుగాడ దాకా. నిద్ర పోకున్నా సరే ఇట్లే ఊలాడనీకి ట్రై చేస్తాం, ఇక కూర్చొని ఉంటాం ఇట్లే. కాలు ఘోరంగా నొత్తున్నాయి. దిగు అమ్మా మ్యాక్సిమం ట్రై చేసిన గాయస్, నాతో కూడా అయితే లేదు. ఓ దిక్కు చలి పెడుతుంది, ఈ వెనక కీడ పడిపోతున్నా అని చెప్పేసి ఒక టెన్షన్ తోటి అసలు నిద్ర కూడా వస్తలేదు. మళ్ళీ తొడలు కూడా గుంస్తున్నాయి తొడలు. దాంతో డింపాడు అప్పుడే దీపాడు, వాడు వెళ్ళిపోయి దగ్గర గంటన్నర అవుతున్నట్టుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, మ్యాక్సిమం వెళ్ళదిద్దాం అనుకుంటున్నా కానీ కష్టం. మంచిగా వన్నాడు, దీనికి ఏం టెన్షన్ లేదు ఎందుకంటే కింద కూర్చొని బేస్ మంచిగా ఉన్నది, ముంగడి పడకుండా మనకి తాళ్ళు ఉన్నాయి, వెనకకి ఎట్లా ఆర్గానిక్ సీట్ ఉన్నది. సో దాని కారణంగా వీడు ఎంజాయ్ చేస్తుండే. నేను కూడా క్విట్ అయిపోతున్నా, ఎవరు లేరు, మన వాళ్ళంతా ప్యాక్ వేసుకొని లోపల అనుకున్నారు. ఇక నేను కూడా పోతే ఇప్పుడు దిగుడు ఎట్లా, దిగుడు పెద్ద టాస్క్ ఇప్పుడు.
కింద మీద పడి కిందికి అయితే దిగిన మొత్తం ఇట్లా తొడలు ఇట్లా ఇట్లా జువ్వు అని కూడా గుంస్తున్నాయి. వీడు ఎట్లా అన్నాడేమో పుణ్యాత్ముడు. సో ఈ రగ్గులు వీకులు అన్నీ తీసుకొని పోయి నేను ఇస్తారేస్తా. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 1:33 అయితే అవుతుంది. అంటే ఇంకో 4 గంటలు కూరగాయలు సర్వైవ్ అవుతాడు. వాడు పొద్దుగా లేచినాక షాక్ అవుతాడు కావచ్చు అన్న ఎప్పుడు వేయండు అని చెప్పేసి. ఈ వీడియో చూసినాడు తెలుస్తుంది నేను ఎప్పుడు లేచినావు మనకి. సో మొత్తానికి మీరు చూసినట్టయితే సన్ రైజ్ అయితే అయిపోయింది. సో మేము కూడా లేచి వచ్చినాం కూరగాయలు ఉన్నాడా లేడా అని చెప్పేసి. లేచిండు చూస్తుండే ఆల్రెడీ. ముగ్గురం కలిసి స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ని కూరగాయలు ఒక్కడైతే ఫినిష్ చేసిండు. ఎందుకు ఫినిష్ చేసిండు అంటే మనకి లగ్జరీ వచ్చింది కాబట్టి ఫినిష్ చేసిండు. వచ్చింది కానీ తొందర రారే దించులేదు దండం పెడతా. మూతి మొత్తం వలిగింది కదా, మూతి మొత్తం వలిగింది చలికి. ఇదానికి కాళ్ళు ఇరికిచ్చండి. మనకి అదే కంఫర్ట్ ఉన్నట్టు. సో మొత్తానికి ఇది గైస్ హ్యాంగింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. సో నేను ఇంతమంది చెప్పాడు కూరగాడు ఒకడైతే దాన్ని ఫినిష్ చేసిండు. ఎట్లా అనిపించిందిరా? అక్కడ లగ్జరీ ఏమో కానీ కొంచెం బెటరే, అంటే మీకంటే బెటర్ అనుకో, ఏం కాదు. మొత్తానికి అయితే సర్వైవ్ బెటర్ లగ్జరీ కాబట్టి నువ్వు కంప్లీట్ చేసినావు. అది మాతో కాలేదు అసలు. నేను బయట నీకు సోయకుందా లేదు అసలు. నేను మబ్బులో లేచిన ఈ పక్కన ఉన్నా, నేను ఈ పక్క మంచిగా కట్టుకుని కాళ్ళట్టు తాపుకున్నా. తాపుకొని చూసి అన్న అన్న అని నిలుస్తున్నాడు. నేను లేదు 1:30కో 2:00కో పోయినా నేను. ఏమో మరిగా ఎన్నిటికి పోయినా తెలియదు. వాడు 5కే పోయింది తెలుసు. వాడు పోయింది మరి ఘోరంగా వచ్చినాయి కాళ్ళు. మరి అది ఎట్లా బెల్ట్ల మీద ఎట్లా అవుతాం. మంచి కూడా ఘోరంగా పట్టి తీయాలంటే పోయి. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఈ వీడియో పైన మీరు జస్ట్ ఒక 4K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే హ్యాంగింగ్ ఛాలెంజ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మీరు అసలు దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఆ విధంగా అయితే వేయడానికి ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఈ చిన్న ఎఫర్ట్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.